ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. గడిచిన దినం నిర్గమాకాండం 7వ అధ్యాయం ధ్యానించుకున్నాం. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు అహరోను మోషేలకి ఆజ్ఞాపించిన విధంగా ఏటి నీటిని కొట్టినప్పుడు అది రక్తంగా మారింది. అయినా ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఈ 8వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగి వారం రోజులు అయిపోయింది. మరలా దేవుడు అంటున్నాడు, అహరోను మోషేని ఫరో దగ్గరికి వెళ్ళండి, నా జనులు నన్ను సేవించినట్లు పోనిమ్మని, అలాగా పంపించకపోతే నీ దేశ ప్రాంతం అంతా కూడా కప్పలతో నిండిపోతుందని చెప్పమని దేవుడు చెప్తున్నారు. అంతేకాదు, నీ నదుల్లో కప్పలు విస్తారంగా పుట్టి అవి నీ మీదకి, నీ ఇంటి మీదకి, నీ పడక గదిలోకి, నీ సేనల ఇళ్లల్లోనికి, నీ ప్రజల ఇళ్లల్లోనికి ప్రబలుతాయని చెప్పి హెచ్చరించమంటున్నారు. కానీ ఫరో ఎటువంటి సమాధానం చెప్పడం లేదు. దేవుడు మోషేతో చెప్తున్నారు, ఆహారంతో నువ్వు చెప్పు, తన చేతికర్రని ఏటి నీటి మీద, కాలువల మీద, గుంటల మీద ఆ కర్రతో కొట్టమన్నప్పుడు అహరోను ఆ రీతిలో చేశాడు. ఆ నదుల్లోంచి, చెరువుల్లోంచి, కాలువల్లోంచి, గుంటల్లోంచి కప్పలు విస్తారంగా పైకి వచ్చి ఫరో ఇంటిలోనికి, పడక గదిలోనికి, తన సేనల ఇళ్లల్లోనికి, ప్రజల ఇళ్లల్లోనికి, అలాగే వాళ్ళ వంటగది కప్పల చేత నింపబడ్డాయి. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రు కూడా అదే రీతిలో ఏటి నీటిని కొట్టినప్పుడు కప్పలు బయటకు వచ్చాయి. కానీ వారికి వాటిని ఎలాగ లయపరచాలో తెలియడం లేదు. రాజు వాళ్ళతో అంటున్నాడు, ఇదేమిటిది, వాళ్ళే ఈ దేశం అంతా కప్పలతో నింపితే మీరు కూడా ఈ రీతిలోనే చేశారు, ఈ కప్పలు ఏ విధంగా పోతాయంటే, ప్రభు మా వల్ల అయితే కాదని చెప్పి వాళ్ళ చేతులు ఎత్తేశారు. అప్పుడు అహరోను మోషేని ఫరో పిలిపించి అంటున్నాడు, నా యొద్ద నుండి, నా ప్రజల యొద్ద నుండి ఈ కప్పలన్నీ తొలగిపోయినట్లుగా మీ దేవుణ్ణి ప్రార్థించండి, తప్పనిసరిగా మీ దేవుణ్ణి సేవించడానికి మీ ప్రజల్ని నేను ఇక్కడి నుంచి పంపిస్తానని చెప్పి మాట ఇస్తున్నాడు. అయితే అహరోను మోషే చెప్తున్నారు, ఏటిలో ఉండేటువంటి కప్పలు ఏటిలోనే ఉంటాయి, భూమి మీద ఉన్నటువంటివి పొలాల్లో ఉన్న కప్పలు, మీ ఇళ్లల్లో ఉన్న కప్పలు, మీ సేనల ఇళ్లల్లో ఉన్నటువంటి కప్పలు, ప్రజల ఇళ్లలో ఉన్నటువంటి కప్పలు, రోడ్ల మీద ఉన్నటువంటి కప్పలు అన్నీ కూడా చచ్చిపోయేటట్లుగా నేను ప్రార్థన చేస్తాను. అయితే నువ్వు తప్పనిసరిగా ఈ ప్రజల్ని మా దేవుణ్ణి సేవించడానికి పంపించాలని చెప్పినప్పుడు సరేనని చెప్పి ఫరో ఒప్పుకున్నాడు. ఫరోతో అంటున్నాడు, మరి నీవు ఎప్పుడు ఈ ప్రజల్ని పంపిస్తావు అంటే, రేపే ఉదయాన్ని పంపిస్తానని చెప్పి ఫరో సమాధానం ఇస్తున్నాడు. మోషే వెళ్ళాడు, దేవుణ్ణి ఈ విషయమై వేడుకున్నాడు. మోషే యొక్క మాట చెప్పిన దేవుడు ఆ భూమి మీద ఉన్నటువంటి కప్పలన్నీ చనిపోయేటట్లుగా చేశారు. అవన్నీ కూడా గుట్టల గుట్టల కింద రోడ్ల మీద వేసేసారు. ఆ దేశమంతా కూడా ఆ దుర్గంధం చేత నిండిపోయింది. ఆ జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత, ఆ కప్పలు నిర్మూలమైపోయిన తర్వాత ఫరో నిమ్మళించి మరలా తన హృదయాన్ని కఠినపరుచుకుని ఇశ్రాయేల్ని పంపించడానికి ఇష్టపడకుండా మాట తప్పినట్లుగా అక్కడ వాక్యాధారంగా మనకు కనపడుతుంది. దేవుడు మరలా మోషేతో చెప్తున్నారు, నువ్వు అహరోనుతో చెప్పు, తన చేతికరతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ధూళిని కొట్టమను, ఆ ధూళి అంతా కూడా పేలు కింద మార్చబడుతుంది. ఆ పేలు ఈ ప్రజలందరి మీద, వాళ్ళ జంతువుల మీద విస్తారంగా ప్రబలుతాయి అని చెప్తున్నారు. అదే రీతిలో అహరోను తన చేతికరతో కొట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీద, జంతువుల మీద విస్తారంగా పేలు ప్రబలాయి. అయితే ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రు కూడా వాళ్ళ మంత్రాల చేత ఆ ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదు. వారు అంటున్నారు, ఇది దైవశక్తి, ఇది మానవ శక్తి కాదు, దుష్టశక్తి కాదు, ఇది దేవుని శక్తి,
మనుషులకు అసాధ్యమైంది అని చెప్పి ఫరోతో చెప్తున్నారు. ఎందరూ ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఫరో హృదయం కఠినమైపోయింది. వారు ఏ మాట కూడా ఫరో వినడం లేదు. దేవుడు మరలా అహరోను మోషేతో చెప్తున్నారు, ఉదయాన్నే మీరు ఏటి ఒడ్డుకి వెళ్ళండి, అక్కడికి ఫరో వస్తాడు. ఆ ఏటి నీటిని మీరు కొట్టినప్పుడు దేవుని ప్రజలు దేవుణ్ణి సేవించడానికి అరణ్యాల్లోనికి వెళ్ళడానికి నువ్వు పంపించకపోతే నీ మీదకి, నీ ప్రజల మీదకి, నీ సేనల మీదకి ఏగల గుంపులు వస్తాయని చెప్పారు. అయినా కూడా ఫరో ఎటువంటి మాట చెప్పడం లేదు. ఆ సమయాన్న అహరోను తన చేతికరతో ఆ ధూళిని నేనే యెహోవానని తెలుసుకున్నట్లుగా ఏగల గుంపులు మీ మీదకి దండెత్తి వస్తాయని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఫరోలో ఎటువంటి చలనం లేదు. ఒక్కసారిగా ఏగల గుంపులు వచ్చాయి. ఆ దేశమంతా కూడా విస్తరించాయి. ఇశ్రాయేలు నివాసం ఉంటున్నటువంటి షెకెము ప్రాంతం తప్ప మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఏగల గుంపుల చేత నింపబడ్డాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఒక్క ఏగ వచ్చి మన ముఖం మీద వాళ్తేనో, మన చెవి దగ్గర గుయ్యమని తిరిగితేనో మనకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అటువంటిది ఏగలు, వాళ్ళు నుంచుంటే ఏగలు, నీళ్లు తాగుతుంటే ఏగలు, ఆహారం తిందామంటే ఏగలు, పండుకుందామంటే ఏగలు, ఎక్కడ చూసినా ఏగలే. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆ పరిస్థితుల్లో మోషేకి ఏ గత్యంతరం లేక మరలా అహరోను మోషేని పిలిపించి, మీ ప్రజల్ని మీ దేవుని సేవించినట్లుగా మీరు తీసుకువెళ్ళండి, అయితే ఈ దేశంలోనే మీ దేవునికి బలులు అర్పించండి అని చెప్తున్నాడు. అయితే వారు చెప్తున్నారు, మా దేవుడు మమ్మల్ని 3 దినాలమంతా ప్రయాణం జరిగించి అరణ్యాల్లోనికి వెళ్ళి బలులు అర్పించమన్నారు. ఈ దేశంలో ఈ ప్రజల ఎదుట మేము బలులు అర్పించకూడదు, ఎందుకంటే మా దేవునికి మేము అర్పించేటువంటి బలులు ఐగుప్తీయులకి హేయమైనవి. ఐగుప్తీయులకి హేయమైన బలులు వారి ఎదుట మేము అర్పించినప్పుడు వారు మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపుతారు, కనుక ఆ రీతిలో కుదరదు అని చెప్తున్నారు. ఫరో అంటున్నాడు, సరే మీ దేవుడు చెప్పినట్లుగానే ఆ ప్రాంతానికి మీరు వెళ్ళండి, అయితే దూరంగా మీరు వెళ్ళొద్దు, నాకు కొంచెం సమీపంగా ఉండండి, నా గురించి కూడా మీ దేవుని దగ్గర వేడుకొనండి అని చెప్తున్నాడు. ఫరో అంటున్నాడు, సరే రేపు మీ వద్ద నుంచి మీ దేశంలో ఉన్నటువంటి ఈగలన్నీ తొలగిపోయేటట్లుగా దేవుడి దగ్గర నేను ప్రార్థన చేస్తాను, కానీ ఈసారి కూడా నువ్వు మమ్మల్ని వంచకూడదు అని చెప్తున్నాడు. ఫరో యొద్ద నుంచి వెళ్ళినటువంటి మోషే దేవుణ్ణి వేడుకున్నాడు. మోషే యొక్క మాట చెప్పిన దేవుడు ఆ దేశంలో ఈగలన్నీ కూడా లయమైపోయేటట్లుగా చేశారు. ఒక్క ఈగ కూడా లేదు. కానీ ఫరో ఇన్ని సంగతులు జరిగిన తర్వాత కూడా తన హృదయాన్ని కఠినపరుచుకుని ఇశ్రాయేల్ని తమ దేవుని యొద్దకు వెళ్లకుండా చేస్తున్నాడు. ఈ నిర్గమాకాండం 8వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఇశ్రాయేలు మొర ఆలకించినటువంటి దేవుడు ఏ విధము చేతనైనా వారిని ఐగుప్తు దాస్యకుల్లోంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి నడిపించాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటే, ఏ విధము చేతనైనా వారిని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకూడదని ఫరో తన ప్రయత్నంతం చేస్తున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు ఆ దేశ ప్రజలకు అర్థమవుతున్నాయి, ఆ దేశంలో ఉన్న శకునిగాండ్రికి అర్థమవుతున్నాయి, కానీ ఫరోకి అర్థం కావటం లేదు. ఈ 8వ అధ్యాయంలోని సంగతులన్నీ మన ఎన్నికల్లో దేవుడు ఫలింపచేయునుగాక. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకి వేలాది స్తుతులు స్తోత్రాలనైనా. ఈరోజు మరొకసారి మీ పాదాల దగ్గర నన్ను ఉంచి, నా నోట మీ మాట నుంచి మీ పరిశుద్ధ లేఖనంలోని అనేక సంగతులు ధ్యానించుకోవటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఐగుప్తులో మీరు జరిగిస్తున్న అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఐగుప్తులో ఉన్నటువంటి శకునిగాండ్రు సైతం ఇది దైవశక్తి అని చెప్పి ఒప్పుకున్నట్లుగా మాకు కనపడుతుంది. అయ్యా, మీ శక్తి ముందు ఈ లోక సంబంధమైన ఏ శక్తి నిలువలేదు అనేటువంటి సత్యం మాకు గ్రహింపవుతుంది. అయ్యా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ, అయ్యా రక్షింపబడుచున్న మాకు శక్తి అయి ఉన్నదన్నట్లుగా మీ శక్తిని మేము ఆశ్రయించినట్లుగా
మీ శక్తి మీద మేము ఆధారపడి ఉన్నట్లుగా, మీ యందు భయభక్తులు కలిగి మేము బ్రతుకున్నట్లుగా మీ సహాయం మాకు దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకున్నామని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.